భగవంతుడు కోరికలు తీర్చడం మాటిలా ఉన్న కళ్ళెదుటే కన్నవారి కలలు తీర్చేది మాత్రం నాన్నే అని పలువురు వక్తలు అన్నారు. అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదివారం రోజు సహాయ సంస్థ ఆధ్వర్యంలో గాడ్ ఫాదర్ పురస్కార ప్రధానోత్సవం స్వాతంత్ర సమర యోధుల భవనంలో జరిగింది. ఆంధ్రకేసరి యోజన సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో సమాజ సేవకులు కె సంజీవరావు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు ఈవని యజ్ఞ, సూర్యనారాయణ శర్మ, సీనియర్ సిటిజన్ వైవి జగన్నాథరావులకు పురస్కారాలు అందజేశారు. విశిష్ట అతిథులుగా మైలవరపు నాగేంద్ర ప్రసాద్, అసదుల్లా అహ్మద్, దుర్వాసుల సత్యనారాయణ, కోవిడి సుబ్రహ్మణ్యంలు సత్కరించారు. ఈ సమాజంలో తండ్రి పాత్ర వెలకట్టలేనిదని, ఆ నాన్నకు లేకపోటీలో ముగ్గురికి బహుమతులు అందించారు. సహాయ నిర్వాహకులు పివిఎస్ కృష్ణారావు, మాదిరాజ్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కొత్తపల్లి భాస్కర రామం, సూర్యకుమారి, ఏచూరి శ్రీరామచంద్రమూర్తి, ప్రసన్న దంపతులు సన్మాన పత్రాలు అందించారు. పురోహిత ప్రముఖులు రెండు చింతల శ్రీనివాస్ ఆశీస్సులు అందించారు. ఎవరినైనా ఏదైనా చెప్పాలంటే వీడు ఎవడు కొడుకురా అంటారు. అంతేగానే అంటాం వాడు మంచోడు చెడ్డోడు ఉన్నాడు అనుకోండి, మంచోడు ఎలా ఉన్నా అటు చెడ్డోడు వీడు ఎవడు కొడుకు అని అడుగుతాడు. ఆ రిఫ్లెక్షన్ ఎవరికి కాబట్టి ఎవరైనా సరే కొడుకుకి జీవనాధారం జీవితం తండ్రి, తండ్రిని బట్టే కొడుకు ఉంటుంది. తండ్రి నీతివంతంగా ఉండటం కాదు, కొడుకు ఆదర్శవంతంగా పోవాలి. ఆ విధంగా ఉండడం సరే. ఇంకా స్పీచ్ ఎక్కువ చెప్తే చాలా కొడుకు అయిపోతుంది. కానీ నాకు వాడు ప్రత్యేకత ఏంటంటే, నేను ఒక ముస్లింని కాక మాదిరాజు వారు చెప్తుంటారు మీరైనా ఒక ముస్లిం ఒక విషయం చెప్తుంటాను. ఇవాడు మాకు ఏంటంటే తండ్రి అంటే త్యాగం. అలాంటిది వాడు మాకు ఇవాళ రేపు బక్రీద్ పండగ. బక్రీద్ పండగ అంటే ఏంటంటే త్యాగాల పండగ. పూర్తిగా కథ చెప్పాలంటే చాలా టైం అవుతుంది. కానీ ఇక్కడ త్యాగం ఏంటంటే ఒక తండ్రి గురించి ఒక కొడుకు, ఇబ్రాహీం అనే తండ్రి ప్రవక్త గురించి ఇస్మాయిల్ అనే కొడుకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధమై ఈ రోజున బలవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఆ రోజున ఇతని ఆదర్శానికి మెచ్చి దేవుడు అతన్ని పక్కన పెట్టి ఒక గొర్రెని ఆయన స్థానంలో పెట్టడం జరుగుతుంది. అందు గురించి బక్రీద్ చేసుకుంటాం. కాబట్టి వాడు మాకు పండగ, ఇది త్యాగాల పండగ. అటువంటి రోజు ఈ కార్యక్రమం జరగడం కూడా ఒక విషయం. లాస్ట్ లో ఒక మాట మాత్రం మా మాదిరాజు గురించి చెప్పేసి ముగిస్తాను. మీరందరూ కూడా ఇక్కడ ఒక మాదిరాజు చాలా మంచోడు, మాదిరాజు చాలా సేవలు చేస్తాడు, ఎలాగని పొగుడుతున్నారు. ఈ పొగడతలన్నీ వీరికి నగడిచినవి కాదు. మీరు భార్యామణికి, మీరు శ్రీమతి గారికి వెళ్ళాలి. అది కష్టం. నేను సేవా కార్యక్రమాన్ని తప్ప ధరించడం అంటే మామూలు విషయం కాదు. దీనికి మనం 1,00,000 రూపాయలు చేతిలో ఇస్తాం, నా దగ్గర పని చేయండి అంటే చేయడం లేక మన సూర్యకుమారి గారు రాశారు. వారు మార్చారు, హిందీ పండిట్గా పనిచేసేవారు. వారు రాలేదు. వాళ్ళ యొక్క సిస్టర్ వచ్చారు. ఒక్కసారి ఆ లేక వెళ్దాం. చేయబట్టి అనిపించిన నువ్వు ఒక రోజు నా చేయి వదిలేసి నన్ను ఒక్కదాన్ని ముందుకు వెళ్ళమన్నప్పుడు నాకు తెలియదు. నేనుగా కలిగే సత్తువ నాకు కలిగించడానికి నువ్వు అలా చేశావని ఇది నాకు నువ్వు బోధించిన మొదటి పాఠమని. 7-8 ఏళ్ల వయసప్పుడు ఒకరోజు నా ఆటబొమ్మ సర్దుకుంటూ నేను పాడుకుంటున్న పాట, భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, ఉలవాటం తీర్చుకుంటే తప్పు లేదురా, తప్పే లేదురా, తప్పే లేదురా. పాట విని దళిత అవతల నుండి నీ పొందైన స్వరంతో ఇంతకన్నా మంచి పాట దొరకలేదా నీకు అన్నాడు. అదే పాటైనా మాటైనా అర్థం చేసుకుని పలకాలని నువ్వు నాకు నేర్పిన రెండో పాఠం. ప్రపంచానికి తెలిసిన నువ్వు ఒక విఫల వ్యాపారి కావచ్చు, కానీ నేనడిగిన నాన్న ఒక పడిలేచే కెరటం. క్రిందపడి గాయపడినప్పుడు ఎవరి కోసమో ఎదురు చూడకుండా నాకు నేనుగా ఫ్లో చేసుకోవాల్సిన ధైర్యం, లేచి నిలబడి నిబ్బరంగా నడిచే తెగువ నాకు అలవలసిన నీకు నేను ఏ భాషలో ధన్యవాదాలు చెప్పుకోవాలి చెప్పు. పుట్టుకతో నువ్వు నాకు ఇచ్చిన సంపద, చారేడు సానుకూల దృక్పథం, ముఖ్యుడి సహనం, ఓ చిన్న మంచితనం, వీటి సాయంతో నేను ఎంత అందమైన జీవితం జీవిస్తున్నానో తెలుసా. అందరి నాన్నలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను నాన్న. అయితే నిన్ను అర్థం చేసుకునేంత పెద్ద మనసు నాకు లేదని నాకు ఎప్పటికి తెలిసిందో నీకు గుర్తిసేనా. నా చిన్నప్పుడు నువ్వు ఊరేళ్ళని ప్రతిసారి అక్కడి నుండి నాకు ఉత్తరాలు రాస్తుండేవాడిని. ఆ ఉత్తరాల్లో ఎన్నో విషయాలు విశేషాలు రాస్తుండేవాడిని. అయితే ఆ ఉత్తరాల్లో
సంబోధన ఉండేది కాదు. నాన్న ఉత్తరం ప్రారంభంలో సంబోధన ఉండాలి కదా. చిరంజీవి కుమార్తెకు అలా రాయాలి కదా, నువ్వు అలా రాయవే అని ఎన్నోసార్లు అడిగేదాన్ని. నువ్వు చెప్పకపోయి చెప్పు నాన్న, చెప్పు, నువ్వెందుకు రాయవు అని కాల్ చేస్తే కూడా నీ చిన్నమే సమాధానంగా ఉండేది. వీళ్ళని నీ అక్కవారికి వెళ్తున్న రోజున ఈ విషయంలో నేను నీ మీద అడిగినప్పుడు మెల్లగా నీతో నువ్వే చెప్పుకుంటున్నట్లుగా వాత్సల్యం మీద స్వరంతో అన్నాను. నా అనుకుతో నేను సంభాషించుకుంటున్నప్పుడు ఏమని సంబోధించగలను అని. నువ్వు అన్నది నా అర్థం కావడానికి కొన్ని నిమిషాలు పట్టిన్నాను. స్ఫురించిన మరుక్షణం నా మనసు అయితే మెరుగుపడిపోయింది, కానీ ఆత్రమైన కళ్ళు మాత్రం వర్షిస్తూనే ఉండిపోయాయి. టన్నుల జ్ఞాపకాలు ఈ అరటావలో పొందుపరచడం ఎలా సాధ్యం చెప్తున్నానా? చివరిగా ఒక చిన్న మాట, మళ్ళీ జగబట్టి ఉంటే నీ గుర్తుగానే పుట్టాలి నాన్న. నాకు నా కోరిక తీరుస్తాక మరింత ప్రేమతో నీ ఆత్మ. ఆమె స్వయంగా రాసి ఆమె స్వయంగా మాట్లాడి పంపించిన కవిత. ఈ కవిత ఈ యొక్క శాఖల పోటీలో ప్రథమ బహుమతిని అందించవలసిందిగా మన జగన్నాథరావు గారిని. రండి, మీరు కూర్చోండి, కూర్చోనివ్వండి. మీరు కూర్చోండి. అటు చూపించు. వీరు కూడా హిందీ టీచరే. వారు పశ్చిమ మార్కెట్ నుంచి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.